మనకి రివీల్ అవ్వకుండా కోడ్ అనేది. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సూపర్. సో ఇప్పుడు సాంగ్స్ ఇలా అనిపించాయి. బాగుంది, చాలా బాగుంది. డెవిల్ సినిమా ఇప్పుడే చూసిన బ్రో. సినిమా మాత్రం మామూలు లేదని ఒకటేంటంటే కళ్యాణ్ రామ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే అన్న ఇలాంటి యాక్షన్ సీన్స్, ఇలాంటి సినిమా, ఇలాంటి డెప్త్ స్టోరీ తీయాలంటే నీ తరతర. ఎందుకంటే అన్న బింబిసారకి నిరూపించి కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి నిరూపించుకున్నావు. మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్ తెచ్చి ఒక కొత్త స్టోరీని సుభాష్ చంద్ర బోస్ వాళ్ళ రైట్ హ్యాండ్ నేతాజీ అంటే వాళ్ళ జరిగిన సన్నివేశాలు, అప్పట్లో జరిగిన యుద్ధాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన అసలే డెవిల్ మస్తుంది. నాకైతే సెకండ్ పార్ట్కి నేను ఒక పేరు అనుకున్నా, డేవిల్ అని. ఆ పేరు పెడితే బాగుండదు అనిపించింది. దీనికి పెట్టిన నష్టం జరగబోయింది. డైరెక్షన్ మార్చారు, బొంగు పోషన్ రకరకాలుగా ఏదో ట్రోల్ చేస్తున్నారు. డైరెక్షన్ మారితే ఏమవుతుంది? డైరెక్టర్ ఉంటే లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలు తీయలేరా? రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్లే కదా వీళ్ళందరూ సినిమాలు తీసేది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డేవిల్ సినిమా బింబిసార తర్వాత మంచి మూవీ భయ. సెకండ్ పార్ట్ వస్తే మాత్రం డేవిల్ అని పెట్టాలనుకుంటున్నా. బింబిసార తర్వాత సంయుక్తమైనతో సెకండ్ రెండో సినిమా ఇది. వాళ్ళ కాంబినేషన్ అప్పుడు హిట్ అయింది కాబట్టి ఇలా పెట్టినట్టు అనిపించింది. మస్తున్నది సినిమాలు. అలాంటి ఎడిటింగ్ మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా అలా అన్న బాగోలేదంటే అది వాళ్ళ ఒపీనియన్ అన్న. ఈ సినిమా చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి మీ ముందుకు వచ్చి హ్యాపీగా చెప్తున్నాను. కొన్ని అమిగోస్తో పోల్చొద్దన్న. అట్లా అయితే మరి కొన్ని సినిమాలు చాలా వరకు ఉంటాయి కదన్న. సల్మాన్ ఖాన్కే ఫ్లాప్లు ఉన్నాయన్న, షారుఖ్ ఖాన్కే ఫ్లాప్లు ఉన్నాయి. అట్లా అయితే మరి కళ్యాణ్ రామ్కి ఏమన్నా ఆయన యూఎస్లో ఎంఎస్ చేశాడు. ఆయన కాల్ మీద కాల్ వేసుకున్నా చాలు. సాంగ్ ఒకటి తెర మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండిపోతారు. చాలా అంటే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ గా మూవీ బాగుంటుంది. చాలా సింపుల్ అయిన స్టోరీ అంటున్నారు, కాదు బ్రో, మాస్ లైఫ్ స్టోరీ. చూడండి వచ్చింది బాగుంది. బట్ అందుకంటే కూడా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ బాగుంది. సో డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ బాగుంది. స్టోరీ ఎలా ఉంది బ్రో సార్? కొత్తగా ఉందా, రొటీన్గా ఉందా? కొత్తగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉన్నాయి. సో కళ్యాణ్ అలాగే ఒక మాలవిక నాయర్ పాత్ర ఉంటుంది. అది కూడా ఒక అద్భుతం అనమాట. అనేది ట్విస్టుల మీద ట్విస్ట్ ఉంటాయి. ఒక సన్నివేశంలో ఆమెనేమో అనుకుంటాము కానీ హీరో అవుతాడు అనమాట. మస్తు ట్విస్టులు ఉన్నాయి. ఫైట్స్ బాగున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఈతో మీకు ఐటమ్ సాంగ్స్ కావాలిగా, ఐటమ్ సాంగ్ కూడా ఉంది. కిర్రకు ఉంటుంది ఐటమ్ సాంగ్ కూడా. అలాగే మనకు అనిపించేస్తుంది ఆ టైంలో మనం పుట్టుంటే బాగుండేది. స్వతంత్ర కాలంలో మనం పుట్టుంటే బాగుంది. బ్రిటిష్ వాళ్ళు మనని వేధించే టైంలో మనం పుట్టుంటే బాగుంటుంది అనిపించింది. అంటే వాళ్ళతో మనం వేధింపబడటానికి కాదు, వాళ్ళని తరిమి కొట్టడానికి మనం పుట్టుంటే బాగుండేది. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడున్న యువత చూడాలి. అప్పటి కాలంలో స్వతంత్ర కాలంలో ఉన్న మన పెద్దలు, తాతలు, ముత్తాతలు ఎవరైనా ఇంకా బతికుంటే 100 years, 100 above years, 70 above years బతికుంటే వాళ్ళు కూడా చూడాలి. తన మనవరాలకి చెప్తే ఇప్పుడున్న యువత వాళ్ళు దేశానికి సేవ ఎలా చేయాలి అని ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా చూస్తారు. మస్తు అనిపించింది. బీజేపీ అయితే ఖతర్నాక్ భయ్య. పాటలు కూడా చాలా బాగా అనిపించింది. ఒకటి రెండు ఉన్నా కానీ మంచిగా అనిపించింది. మస్తు ఉంటుంది. ఇక ఒక పాత్ర ఉంటుంది. ఈ హీరో పాత్రనే ఇంటర్వ్యూల ముందు ఒక టైప్లో, ఇంటర్వ్యూల తర్వాత ఒక టైప్లో ఖతర్నాక్ చూపిస్తారు. డైలాగ్స్ ఉంటాయి కదా, అసలు సినిమాకి హైలైట్ డైలాగ్స్ అనిపించేస్తాయి. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మన విశ్వాసం చూపించడానికి కుక్కనారా అని చెప్పేసి ఆ డైలాగ్ కొడితే మాత్రం థియేటర్ మొత్తం లేచే దద్దరి సౌండ్ ఇచ్చారు. మస్తు అయితే విశ్వాసం చూపించండి, నేను కుక్కని కాదు రా లయన్ అనే డైలాగ్. నిజంగా నందమూరి ఫ్యామిలీలో ఉన్నదే లయన్స్ భయ్య. సో ఆ ఫ్యామిలీని తొక్కేవాడు ఎవడు లేడు. నందమూరి, జై కళ్యాణ్ రామ్. మంచి మూవీ. డేవిల్. థ్యాంక్ యూ. కళ్యాణ్ రామ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. చాలా రోజు అమిగోస్ డిసప్పాయింట్ చేసిందన్న. ఈ సినిమాతో మాత్రం ఫుల్ఫిల్ చేసినా నువ్వు అయితే. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా స్టోరీ ఉంటా. స్టార్టింగ్ నుంచి ఏంట్రా ఇలా ఉందనుకున్నా, కానీ ఇంట్రెస్టింగ్ అవుతుంది అన్న. 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది అన్న సినిమా. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్న. చాలా బాగా డీప్ స్టోరీ అన్న. ఇదంటే చాలా బాగా నాకైతే నచ్చిందన్న. సినిమా మాత్రం ఓవరాల్ ఒకటే చెప్తావు, ఇలాంటి సినిమా అందరు చూడలేదు. ఎందుకంటే అప్పట్లో జరిగిన యుద్ధాలు, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలా వచ్చినావు బయటికి అవన్నీ చూపిస్తారు. అంటే ఇలాంటి స్టోరీ రావడమే ఎక్కువ అసలు మనం చూడడమే మన గొప్పతనం. నాకైతే చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ రామానికి ప్లస్ అయింది. ఇంకొకటి హీరోయిన్ యాక్టింగ్ కూడా, ఆమె కూడా 1 man షో. ఆమె యాక్టింగ్ ఆమె కూడా, ఎందుకంటే ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్, ఆమె అందాలు, ఆమె యాక్టింగ్, ఆమె మిషనిజము అది మాత్రం చాలా బాగా చూపించి. ఒకటే బ్రో, సినిమా మాత్రం కళ్యాణ్ రామానికి బ్లాక్ బస్టర్ హిట్. ఇలాంటి సినిమా చూడాలంటే అసలు గ్రేట్ బ్రో. చాలా బాగా నచ్చింది నా సినిమా. కంటెంట్ వైజ్ అయితే చాలా 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 బాగుంది. కళ్యాణ్ రామ్ కూడా ఫస్ట్ టైం నుంచి లాస్ట్ టైం వరకు బాగా పెర్ఫామ్ చేశాడు. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, యాక్చువల్లీ ఫస్ట్ మూవీలో డైరెక్ట్ చేయలేదు యాక్చువల్లీ అది. సో చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లో చేశాడు. అండ్ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో మస్ట్ వాచ్. ఒక యూత్ చూడాల్సిన మూవీ అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లవ్ ఒకటి లైఫ్ కాదు. లవ్ కాకుండా మన గోల్స్ కోసం కూడా మనం అనేది కష్టపడాలనేది మూవీ అన్న.